వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటీస్ అండి, పేరు తెలియని వాళ్ళు ఉండరు, ఇంట్లో డయాబెటీస్ లేని వాళ్ళు కూడా ఉండరు. బట్ డయాబెటీస్ని ఇప్పుడు మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. నేను చెప్పిన రెమెడీ షూర్గా మీరు పాటించండి, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు హోమియోపతి డాక్టర్ శృతి గారు. సో మేడం ద్వారానే ఈ రెమెడీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తీసుకుంటే మనం డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకుంటామో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఒక ఐటమ్, దానికి సపోర్ట్గా ఇంకొక ఐటమ్, ఈ రెండు ఐటమ్లు మనం మిక్స్ చేసుకొని మనం తీసుకోవడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఆ ఐటమ్స్ ఏంటి, అసలు డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏంటి? ఓకే. సో జనరల్గా ఇంతకు ముందు కూడా మనం డయాబెటీస్ మీద సుమన్ టీవీలో చాలా వరకు వీడియోస్ చేశాము. చాలా రీచ్ కూడా అయింది. చాలామంది డౌట్స్ అడగడము, వాళ్ళ డౌట్స్ని నివృత్తి చేయడం కూడా జరిగింది. సో అండ్ అనదర్ వీడియో మనకి ఈరోజు డయాబెటీస్ గురించి. అండ్ చాలా వరకు డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళలో ఎన్నో వీడియోస్ చూసేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈవెన్ మన సుమన్ టీవీ ఛానల్లోనే చాలామంది డయాబెటిక్ ప్రేక్షకులకి ఎన్నో విధాలుగా సహాయపడాలని చెప్పేసి మనం ప్రతి ఒక్కరు డాక్టర్స్ కూడా కృషి చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కాస్ట్ ఎఫెక్టివ్గా మెడిసిన్స్ వాడలేరు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉండే మనం రోజు వాడే ఇంగ్రీడియంట్స్ నుంచి కొన్ని చిట్కాల ద్వారా మనం ఆ యొక్క డయాబెటిక్ లెవెల్స్ని మనం మందులు వాడుతూనే కంట్రోల్ చేసేసుకొని మందుల యొక్క డోస్ ఎఫెక్టివ్ని కంట్రోల్ చేసుకునేలాగా మనం ఒక వైద్యుని పర్యవేక్షణలో కనుక చేసినట్టయితే కంప్లీట్గా అద్భుతమైన రిజల్ట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ప్రస్తుతం ఉన్న మన ఇండియాలో ప్రతి 4 పర్సన్స్కి ఒక పర్సన్కి డయాబెటిక్ అనేది వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 25% అన్నట్టు. ఓకేనా. సో 25% ఆఫ్ ఇండియన్స్ డయాబెటీస్తో సఫర్ అవుతుంటే మళ్ళీ వాళ్ళ హెరిడిటరీ, వాళ్ళ ప్రోజెని, వాళ్ళ తర్వాత తరాలు కూడా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ 25% కాస్త 50కి కన్వర్ట్ అయిపోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ అవకాశాన్ని, ఆ టెండెన్సీని ప్రివెంట్ చేసుకోవాలి అని అంటే మనం కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అది ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఆర్ఎల్స్ మనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రాంగ్ డయాబెటిక్ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా పద్ధతిగా పాటించుతూ వస్తూ ఉంటే వాళ్ళకి నియంత్రణలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ డయాబెటిక్ లెవెల్స్లలో మెయిన్గా యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అంటారు, HbA1c. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేస్తూ ఉంటారు. సో ఆ 3 మంత్స్కి ఒకసారి చేసే దాంట్లో 6 అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇచ్చిన ప్రణాళికల పరంగా చూసుకున్నట్టయితే ఆ వాల్యూ అనేది 6.5కి బిలోగా ఉండాలి. ఒకప్పుడు ఏంటంటే 5.9, 6 అలా చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఈ వాల్యూస్ అనేది కంప్లీట్గా చేంజ్ అవ్వుకుంటూ వస్తుంది. గుడ్ కంట్రోల్ అనేది 6 to 6.5 మధ్యలో మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, HbA1c లెవెల్స్ మోర్ దాన్ 8 ఉంటే, అంటే కొంతమందికి 11 ఉంటుంది, కొంతమందికి 12 ఉంటుంది, కొంతమందికి అన్కంట్రోల్డ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం చెప్పే ఈ చిట్కా వాళ్ళు తీసుకునే కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ అంటారు. మెట్ఫార్మిన్ అనేది జనరల్గా డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఇచ్చే మెడిసిన్, ఇనిషియల్ డోస్ ఆఫ్ మెడిసిన్ అంటారు. దాని తర్వాత కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి, గ్లైకోమెట్ అని, వోమ్లీవ్లాగ్ అని చెప్పేసి, తర్వాత ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అని చెప్పేసి. సో ఇలా రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ స్టేజెస్ బట్టి ఈ మెడిసిన్స్ సజెస్ట్ చేస్తూ వస్తూ ఉంటారు డయాబెటాలజిస్ట్. సో అలాంటి పేషెంట్స్కి మనం ఏంటంటే ఒక చక్కటి అద్భుతంగా మెట్ఫార్మిన్కి ఆల్టర్నేట్గా, అలాగే ఇన్సులిన్ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ వాడే వాళ్ళకి ఆ యొక్క డోస్ ఎఫెక్ట్ నుంచి వాళ్ళు మీడియం డోస్కి కన్వర్ట్ అయ్యే విధంగా మన మెంతుల మీద ప్రయోగాలు అనేవి చాలా జరిగాయి. అండ్ మన హైదరాబాద్లో, మన నీమ్స్లో చాలా రకాలుగా దీనిపైన లైక్ ఇన్వెస్టిగేషన్స్ ఒక గ్రూప్ ఆఫ్ డయాబెటిక్ పీపుల్ మీద చేసి ఆ రీసెర్చ్ ద్వారా వచ్చిన ఈ యొక్క కంప్లీట్ మిశ్రమాన్ని ఏదైతే ఉంటుందో నేను ఈ రోజున మన ప్రేక్షకులకి చెప్పడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనేది చూద్దాం. ఓకేనా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. హీట్ అయిపోయింది కదా. జనరల్గా అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఎంత తీసుకోవాలి, ఎన్ని వాటర్ వేస్తున్నారు అనేది తెలీదు. మనం ఏంటంటే
ఇది తీసుకోవాల్సిన టైంలో ఇంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇన్ జనరల్గా మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఎస్ మ్యామ్. ఆ వాటర్ తాగే గ్లాస్ నిండా వాటర్ తీసుకోవాలి. ఓకే. ఓకేనా? అది ఆల్మోస్ట్ అరౌండ్ 300 ml అట్లా ఉంటుంది. ఓకే. ఓకేనా? సో 300 ml ఒక గ్లాస్ వాటర్ మనం తీసుకొని దాన్ని వాటర్ని ఫస్ట్ బాయిల్ కొద్దిగా చేసుకోవాలి. బాయిల్ చేయాలి. ఓకే మ్యామ్. మేడం వాటర్ వేసిన తర్వాత అందులో మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి? యా, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రెగ్యులర్గా మనం చూసే మెంతులు. ఓకే మ్యామ్. ఓకేనా? సో మెంతులు అనేది చాలా రకాలుగా డయాబెటిక్ పర్సన్స్కి ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. సో అది ఆ ప్రిపరేషన్ ఈరోజు మనం చూద్దాం. మేడం ఇంకొకటి మెంతుల గురించి నాకు చిన్న డౌట్. మెంతులను ప్రతి ఒక్కరు బాయిల్ చేసి ఆ వాటర్ మాత్రమే తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. బట్ డైరెక్ట్గా తీసుకుంటే ఏం కాదా? సో జనరల్గా మెంతులకి వేడి చేసే గుణం అనేది ఉంటుంది. ఈ న్యాచురల్ దాని బర్త్ ప్రాపర్టీయే వేడి, అంటే వేడితో కూడుకున్నట్టుగా ఉంటుంది. ఇది అందరికీ సెట్ అవుతుందా అంటే అదేంటంటే వేడి ఎప్పటికైతే నాకు కొద్దిగా ఎండకెళ్తే వేడి చేస్తుంది, నా శరీరం అంతా వేడి శరీరము, సో Okay. అట్లా చెప్పే వాళ్ళు ఉంటారు కదా. ఓకే మ్యామ్. సో వాళ్ళకి ఏంటంటే మనం మెంతిని డైరెక్ట్గా కాకుండా మెంతిని నానబెట్టి మొలకలు వచ్చాక దాన్ని డ్రై రోస్ట్ చేసుకొని గరుకుగా పట్టేసుకోవాలి. మరీ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవద్దు, అంటే స్మూత్ పౌడర్ లాగా చేసుకోవద్దు. ఓకే. కొంచెం గరుకుగా పంట కింద నమిలే విధంగా చేసేసుకొని ఒక బాయిలింగ్ వాటర్లో వేసేసుకొని మనం అడిషనల్గా హనీ అవ్వచ్చు, లేదంటే లెమన్ అవ్వచ్చు, స్క్వీజ్ చేసేసుకొని డైలీ హెచ్బిఏవన్సీ లెవెల్స్ 11 వరకు 8 to 11 ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళు డైలీ 3 times తాగాలి. ఓకే మ్యామ్. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. ఓకే. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్. ఓకే. సో ఇలా తీసుకున్నట్టయితే ఆ యొక్క ఆకలిని నియంత్రిస్తుంది. అలాగే మనకి కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, లేకపోతే కార్బోహైడ్రేట్ రిలేటెడ్ ఏదైనా షుగర్ని డైరెక్ట్ మన బ్లడ్లోకి కన్వర్ట్ చేసే మనకి ఫుడ్ ఇంటేక్ ఉంటాయో వాటిని కొంతవరకు మెరుగుపరచడంలో అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్. ఇప్పుడు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుందాం. ఓకే మ్యామ్. సో మెంతులు డైరెక్ట్గా వేసుకోలేని వాళ్ళు మనం కొద్దిగా వేయించేసుకొని ఓకే. బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్. ఓకే. మేడం ఇంకొకటి, ఇప్పుడు మెంతులు మనం బాయిల్ చేస్తూ ఉన్నాము. సో ఫుడ్ను బిఫోర్ అన్ని యాక్చువల్లీ మార్నింగ్ కానీ టిఫిన్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ సో బిఫోర్ మనం తీసుకోవాలి ఒక కప్పు అని చెప్పేసి చెప్పారు అవును, కదా. అవును. సో ఇది తీసుకున్న తర్వాత మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా నో ప్రాబ్లమా? అంటే అలా అని కాదు. సో ఇప్పుడు మనకి డయాబెటిక్ మెడిసిన్స్ ఎలా ఉంటాయంటే బిఫోర్ ఫుడ్ కొన్ని ఉంటాయి, ఆఫ్టర్ ఫుడ్ కొన్ని ఉంటాయి. ఓకే. ఈవెన్ ఇంజెక్షన్స్ అయినా కూడా అంతే. ఓకే. సో బిఫోర్ ఫుడ్ ఎందుకు తీసుకోమని చెప్తున్నాను అంటే ఈ బిట్టర్ టేస్ట్ ఏదైతే కొంచెం మనకి టేస్ట్ అనేది అంత రుచిగా ఉండదు, అంత స్వీట్నెస్గా ఉండదు, చేదుగా ఉంటుంది, ఇష్టపడరు. సో అలాంటప్పుడు ఇది తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మన రైస్ క్వాంటిటీ ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా ఆ క్వాంటిటీ అనేది ఆటోమేటిక్గా మనం తగ్గించేస్తాం ఇంటేక్. ఓకే మ్యామ్. మనం అప్పుడు కర్రీని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. ఓకేనా? సో అలా కర్రీని ఎక్కువగా ప్రిఫర్ చేయడం వల్ల కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గుతుంది. కాబట్టి ఇండైరెక్ట్గా మనం బాడీకి ఎక్స్టర్నల్గా మనం నోటి ద్వారా అందించే గ్లూకోజ్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో మెంతులకి ఏం ప్రాపర్టీస్ ఉంటాయంటే ఎంతటి హై బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నా కూడా డైలీ ఒక 3 times 5 grams 5 grams 5 grams మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఇట్లా ఒక డైలీ ఒక 15 లేదా ఒక 10 to 15 grams అట్లా మనం డైలీ మన బాడీకి కనుక అది ఇంటేక్ తీసుకుంటూ ఉంటే మనకి ఇనిషియల్గా మెట్ఫార్మిన్ వాడే అవకాశం అనేది ఉండదు. ఓకే. మెడిసిన్స్ అవసరం లేకుండా మన బాడీలో షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక వైద్యుని పర్యవేక్షణలోనే జరగాలి. ఓకే మ్యామ్. ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు, వాళ్ళకు ఉన్న లెవెల్స్ని పట్టించుకోరు, మీరు చెప్పారు కదా అని చెప్పేసి వాడేస్తూ ఉంటారు. ఓకే సో అదేమవుతుంది అని అంటే జనరల్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని మెంతులు డిక్రీజ్ చేస్తాయి. అది నార్మల్ మెట్ఫార్మిన్ ఇనిషియల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే మెట్ఫార్మిన్ అనేది బేసిక్ డోస్, వాళ్ళు అది వేసుకున్నా వేసుకోకపోయినా ఇబ్బంది ఏం ఉండదు అంటిల్ అన్లెస్ వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి, సరైన వ్యాయామం చేయాలి, ఫుడ్ డైట్ కంట్రోల్లో పెట్టుకొని ఉంటే టాబ్లెట్ వాడకపోయినా ఏం కాదు. ఓకే. కాకపోతే కొన్ని సమయాలలో వాళ్ళు అది వదిలేయడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది ఇంకా డౌన్ అయిపోయి గిడ్డీనెస్ వచ్చేసి పడిపోతూ ఉంటారు ఓకే మ్యామ్. ఫ్రీక్వెన్సీగా, హైపోగ్లైసీమియా అంటారు.
సో అలాంటి కండిషన్స్ ఫ్రీక్వెన్సీ పెరిగితే బ్రెయిన్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఓకే. సో అలా పడకుండా ఉండడానికి వాళ్ళ డోస్ ఎంత, వాళ్ళ హెచ్బిఏవన్సీ లెవెల్స్ ఎంత అనేది చూసుకొని మనం ఇది ఇవ్వడం జరుగుతుంది. సో చక్కగా బాయిల్ అయిపోయింది కదా, ఎస్ మ్యామ్. సో మనం దీన్ని స్ట్రెయినర్ ద్వారా స్ట్రెయిన్ చేసేసుకొని తీసేసుకుందాం. ఓకే మ్యామ్. ఇప్పుడు వచ్చేసి మనకు మెంతులతో టీ మనం రెడీ చేసుకున్నాం. ఇంతతో అయిపోయినట్టే మేడం. లేదు, ఎందుకంటే ఇది చాలా చేదుగా ఉంటుంది కదా, ఎవరు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయలేరు, ఓకే మ్యామ్. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే జనరల్గా మంచి అడవి తేనె అని దొరుకుతుంది. ఓకే మ్యామ్. అది హీట్ చేస్తుంది. అంటే హీట్ అంటే ఆల్రెడీ మెంతులు హీట్, అది హీట్ అని ఏమి అనుకోకండి. జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్కి ఏంటంటే చలువ చేస్తుంది. వాళ్ళకి బాడీ అంతా కూడా చల్లగా అవ్వడము, ఇన్ఫెక్షన్స్కి ఫ్రీక్వెంట్గా లోన్ అవ్వడము అనేది జరుగుతుంది. ఓకే మ్యామ్. సో అలాంటి పర్సన్స్కి ఏంటంటే తేనె అనేది మంచిదే. ఓకే. సో అలా తీసుకొని ఒక స్పూన్ తేనె వేసుకోవచ్చు. లేదు అని అంటే అండ్ అనదర్ మంచి ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మకాయ. ఓకే మ్యామ్. సో నిమ్మకాయలు ఏంటంటే డయాబెటిక్ పర్సన్స్లో అవ్వచ్చు, లేకపోతే లైక్ కాన్స్టిపేషన్ రిలేటెడ్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, బెల్లీ ఫ్యాట్ అవ్వచ్చు. వాళ్ళకి ఏంటంటే ఇందులో ఉండే వైటమిన్ సి వల్ల స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది. అలాగే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ ఏదన్నా ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఈ టీలో ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి కొద్దిగా మనకి టేస్ట్ ఎన్హాన్స్ కోసం కొద్దిగా స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్. ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఓకే మ్యామ్. సో ఫస్ట్ చూసారా ఎంత గ్రీన్ కలర్లో ఎస్ ఉంది. మ్యామ్. అంత గ్రీన్ కలర్ లో ఉంది. Yeah. ఒక్కసారిగా కలర్ వచ్చేసి చేంజ్ అయిపోయింది వైట్ కలర్ లోకి. అవును అవును, వైటమిన్ సి ఉంటుంది కదా ఇందులో. ఎస్ మ్యామ్. సో దానివల్ల ఆ కలర్ చేంజ్ అనేది మీకు వెంటనే డిఫరెన్సియేషన్ తెలుస్తుంది. చూసారు కదా, మీరు లైవ్ లో చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ లో ఉండింది. ఇప్పుడు వచ్చేసి జస్ట్ మన నిమ్మకాయ పిండగానే ఈ కలర్ వచ్చేసి చాలా వైట్ కలర్ లో వచ్చేసింది. చూసారు కదా. ఇలా మీరు రెగ్యులర్గా 3 పూట్ల పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల తీసుకోవడం వల్ల డయాబెటీస్ని అయితే కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటండి. కంపల్సరీ పాటించండి, డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోండి. మేడం, ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా తరపు నుంచి, మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ మ్యామ్. ఓకే.